హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ పెసర గుంత పొంగనాలు అండ్ పల్లి చట్నీ. వీటిని ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ముందుగా ఒక రోజు మొత్తం నానబెట్టుకున్న పెసర్లను తీసుకోవాలి. ఆ పెసర్లని ఒక రోజు మొత్తం నానబెట్టుకొని తెల్లవారి ఒక క్లాత్, ఈ పెసర్లను అన్నింటిని కూడా వాటర్ లేకుండా ఒక క్లాత్లో వేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి ఇలా మొలకలు అనేటివి వస్తాయి. ఇలా మొలకలు అనేది వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోనికి తీసుకోవాలి. అలాగే ఇందులోనికి 2 కారం గల పచ్చిమిర్చిని ఇలా తుంచి తీసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పెసలను అన్నిటిని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక మిక్సింగ్ బౌల్లోనికి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, అలాగే 1 హాఫ్ టీ స్పూన్ కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా పూర్తిగా ఇవన్నీ కలిసేలాగా వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 నుండి 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనికి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని కూడా ఒక్కొక్క స్పూన్ తోటి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క గుంతలోనికి ఇలా వేసేసుకోవాలి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండినంతా ఇలా పొంగనాల్లాగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఈ పొంగనాలన్నింటిని కూడా ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా పొంగనాలు అనేవి ఈవెన్గా కాలిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోనికి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పొంగనాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సింపుల్గా ఉండే టమాటో పల్లి చట్నీ ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఒక మిక్సీ జార్లోనికి వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఒక టమాటా, ఇంకా 4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకొని మనం చట్నీ ఏ కన్సిస్టెన్సీ అయితే ఉండాలో అదే కన్సిస్టెన్సీలోనికి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ చాలా సింపుల్గా ఉండే పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. అండ్ చాలా సింపుల్గా ఉండే పెసర్ల గుంత పొంగనాలు అనేవి కూడా రెడీ అయిపోయాయి. ఇవి మీరు మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ లేదా మార్నింగ్ టైంలో టిఫిన్లో కానీ పెట్టినా కానీ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంత చాలా సింపుల్గా ఉండే ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. And please subscribe to my channel, and thanks for watching. Thank you.